ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెగా డిఎస్సి ప్రకటనలో ఏజెన్సీ గిరిజన ప్రాంతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో తీవ్రమైనటువంటి ఒక అన్యాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది 5th షెడ్యూల్ ప్రాంతం. ఈ ప్రాంతంలో 1/70 యాక్ట్ ఉండటం వల్ల 100% గిరిజనులు మాత్రమే ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. మరి 100% గిరిజనులు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కేవలం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వచ్చేసి ఇక్కడ 6% మరి ఉపాధ్యాయ నియామకాలు మాత్రమే చేపట్టడం అనేది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. సుమారుగా 742 ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కేవలం 42 మరి ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే గిరిజనులకి కేటాయించడం అనేది తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల మరి కార్యక్రమంలో భాగంగా అరకువేలి మహాసభలో వచ్చేసి 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తామనేసి ఈ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామనేసి చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకోపోగా ఇప్పటి వరకు దాన్ని తాత్సారం చేస్తూ మరి కేవలం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 6% ఉద్యోగాలు మాత్రమే కేటాయిస్తారు. ఇది తీవ్రమైనటువంటి అన్యాయం. మరి ప్రభుత్వం తక్షణమే దీనిపైన పునరాలోచన చేసి ఈ 30వ తారీఖు లోపు కానీ దీన్ని స్పెషల్ డిఎస్సి ద్వారా ఈ ప్రాంతంలో మరొక డిఎస్సి ప్రకటన చేయడం కానీ లేదా దీన్ని మార్పులు చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లా చేయని పక్షంలో వచ్చేసి మా ప్రాంతంలో వచ్చేసి ఉవ్వెత్తున ఉద్యమం చేసి ఇది గవర్నర్ దృష్టిలో తీసుకెళ్తామనేసి ఈ సందర్భంగా వచ్చేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.